ముందుగా మ్యాట్ టు స్టోరీ గురించి తెలుసుకుందాం. లడ్డు తన పెళ్లికి మనోజ్, అశోక్, దామును ఎందుకు పిలవలేదు? పిలవని పేరంటానికి వెళ్ళిన ఆ ముగ్గురు ఏం చేశారు? పెళ్లి ఏ పరిస్థితుల్లో ఆగిపోయింది? పెళ్లి ఆగిపోయిన తర్వాత వారంతా కలిసి హనీమూన్కి ఎందుకు వెళ్లారు? గోవాలోని మ్యూజియంలో గోల్డ్ చైన్ దొంగతనం కేసులో ఆ నలుగురు ఎలా ఇరుక్కుపోయారు? గోవాలో లడ్డు తండ్రిని బాయ్ ఎందుకు కిడ్నాప్ చేశారు? గోవాలో కలిసిన లైలా ఎవరు? లైలా కోసం అందరూ ఎందుకు వెతికారు? చివరికి గోల్డ్ చైన్ దొంగతనం కేసు ఏమైంది? లడ్డు తండ్రిని ఎలా విడిపించారు? ఈ కథలో అశోక్ కుమార్ రోల్ ట్విస్ట్ ఈ సినిమాకు ఎలా ఉపయోగపడింది అనే ప్రశ్నకు సమాధానమే మ్యాడ్ స్క్వేర్ సినిమా కథ విషయంలో పెద్దగా స్కోప్ లేని చిన్న పాయింట్ ను తీసుకుని దాని చుట్టూ అల్లుకున్న సన్నివేశాలే ఈ సినిమాకు అత్యంత బలంగా మారాయి. కొన్ని సీన్లు ఊహకందని విధంగా ఉంటాయి, మరికొన్ని సీన్లు అయితే నాసికరంగా ఉన్నాయి. సినిమా విషయంలో ప్రమోషన్స్ లో చెప్పినట్టుగానే బాలీవుడ్ లో హంగామా సిరీస్ మాదిరిగానే లాజిక్ లెస్, సెన్స్ లెస్, నాన్ సెన్స్ కామెడీ మంచి వినోదాన్ని పండించడం దర్శకుడి ప్రతిభకు అద్దం పట్టింది. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే 2.5 గంటల వినోదాన్ని ఆస్వాదించవచ్చనే విషయాన్ని మ్యాడ్ స్క్వేర్ ద్వారా చెప్పడమే కాకుండా చెప్పించే ప్రయత్నం కూడా చేశారు. ఓవరాల్ గా మ్యాడ్ స్క్వేర్ సినిమా గురించి చెప్పాలంటే ముందు చెప్పినట్టుగానే నాన్ సెన్స్ కామెడీ మూవీ అయితే ఎక్కడ బోర్ కొట్టకుండా సన్నివేశాలు ఉండటం ఈ సినిమా ప్లస్ పాయింట్. ఎలాంటి అంచనాలు లేకుండా యూత్ఫుల్ కామెడీ మూవీని ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఈ వారం థియేటర్లో ఈ సినిమా ఫుల్ మీల్స్ లాంటిది. కేవలం యూత్ మాత్రమే కాకుండా ఫ్యామిలీ కూడా ఆస్వాదించే లాజిక్ లెస్ ఫన్ ఉంటుంది. కేవలం ఎంటర్టైన్ అవుదామని అనుకునే వారికి మ్యాడ్ స్క్వేర్ చక్కటి ఆప్షన్. ఈ వారం ఫన్ లవర్ ఆలోచించకుండా వెళ్తే 2 గంటలు హాయిగా నవ్వుకొని బయటకు వచ్చే సినిమా అని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.